గవర్నమెంట్ అఫీషియల్స్కి, సత్యవేడి సోషల్ యాక్టివిటీస్కి అందరికీ నమస్కారం. నేను సన్ రైజ్ స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. ఏమంటే ఈరోజు 10th క్లాస్ ఎగ్జామినేషన్ జరిగింది ఏపీ స్టేట్ వైడ్గా. ఆ ఏపీ స్టేట్ వైడ్గా ఎగ్జామినేషన్లో అన్ని స్కూల్స్లో 10th క్లాస్ ప్రకారంగా జంబ్లింగ్ మెథడ్లో 6 సెంటర్లు చేసినారు. అలా సత్యవేడి మండలంలో ఎగ్జామినేషన్ సెంటర్లో 3 సెంటర్స్ ఉంది. 3 సెంటర్స్లో ఆ మండలంలో 7 గవర్నమెంట్ హై స్కూల్స్ ఉంది. ఆ 7 గవర్నమెంట్ హై స్కూల్ పిల్లకాయలో ఒక గర్ల్స్ గ్రూప్లో ఆ సెంటర్లో మాత్రమే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ 70 or 80 మెంబర్స్ ఉంటే అందరూ ఒకే ఒక గ్రూప్లో సేల్ సెంటర్ వేసి ఉన్నారు. ఇది గవర్నమెంట్ జీవో న్యాయం ఉందా? ఈ స్టేట్ వైడ్గా ఇలాగే జరుగుతున్నదా? ఇలా సత్యవేడి మండలం జరిగిందా? రిమైనింగ్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఉంటే ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో టోటల్ స్టూడెంట్స్ 8 మెంబర్సే ఉంటారు. ఆ 8 మెంబర్స్ పిల్లకాయలో 4 మెంబర్స్ ఒక సెంటర్, ఇన్నో రిమైనింగ్ 4 మెంబర్లు ఒక సెంటర్ వేస్తారు. ఆ గర్ల్స్ గ్రూప్ క్లాస్ సెంటర్ మాత్రమే గర్ల్స్ గ్రూప్ క్లాస్ సెల్ఫ్ సెంటర్, తర్వాత ఒక ప్రైవేట్ 70-80 మెంబర్స్ ఉంటే అందరూ ఒకే సెంటర్లో ఉంటారు. ఇది న్యాయంగా? ఒక ఎగ్జామినేషన్ పిల్లకాయలు బాగా చదివి కాన్ఫిడెంట్గా రాసినారంటే అందరూ ఒకే జాయిన్ జరగాలి. ఒక గవర్నమెంట్ పిల్లకాయలు కూడా ఆ గర్ల్స్ సెంటర్లో అలో చేయలేదు. ఇది గవర్నమెంట్ మోసం చేస్తున్నదా, ఇలా రాజకీయంగా సపోర్ట్ చేస్తున్నది నాకే అర్థం కాలేదు. ఇది గవర్నమెంట్కే మనకు సొల్యూషన్ చెప్పాలి. ఈ న్యూస్ ప్రెస్ మీట్ నేను ఎందుకు పెట్టానంటే, నా పిల్లకాయలు బాగా చదివి చెప్పి కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్ పంపించినాను. వాళ్ళు ఏ సెంటర్లో చేసినా కూడా వాళ్ళు బాగా రాస్తారు. పేరెంట్ వాళ్ళు పబ్లిక్ వాళ్ళు అడుగుతున్నారు, సార్ మీ చేతకాయన పనియా, ఇలా రిమైనింగ్ వాళ్ళకి టాలెంట్ ఉంది అన్న క్వశ్చన్ అడుగుతున్నారు. నా చేతకాయన పని కాదు, నా పిల్లకాయలు లీడర్షిప్ క్వాలిటీ కూడా డే నైట్ చదివి చెప్పి ఎగ్జామినేషన్ పంపించినాను. వాళ్ళు ఏ సెంటర్ ఏ ప్లేస్ రాస్తారో బాగా రాస్తారు అన్న పేరెంట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ పార్షియాలిటీ చూపిస్తున్నది? స్టేట్ వైడ్గా జరుగుతున్నదా లేదు సత్యవేడి మండలం మీద జరుగుతున్నదా? ఎంఈఓ గారికి నేను ఫోన్ చేసి, ఎంఈఓ గారు సార్ ఇలా జరుగుతున్నది పేరెంట్ వాళ్ళు అడుగుతున్నారని చెప్తే, సార్ ఆ ఎగ్జామినేషన్కు నాకు ఏ సంబంధం కాలేదు, మీరు హైయర్ ఆఫీసర్తో మాట్లాడుకొని చెప్తున్నారు. ఇది మీరే సొల్యూషన్ చెప్పాలి. చెత్త నమ్మకం పైన ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.